ఇదిగో చూడమ్మా, సినిమా డైలాగులు వద్దు. మన కంపెనీని డెవలప్ చేసే బాధ్యత మన సీన్ గారు తీసుకుంటాడు. ఛాలెంజా? అరే శ్రీను, ఒరే మామ నీ గురించి మహేష్ బాబులా చెప్పాను రా, చేయవేట్రా మామ. అరే మాటలతో కాదా, చేతల్లో చేసి చూపిద్దాం రా. అయినా పెట్టు. అంతే. చూద్దాంలే మీ శ్రీను గారి సీను ఎంత వరకు వస్తుందో. చూద్దాం. నీకే తెలుస్తుంది అమ్మా. అరే మామ ఫోన్ చేయరా. మీరేమైనా ఆర్డర్ ఇవ్వచ్చు కదా. ఇదిగో నాయనా బాబు, కడుపు ఆకలి రా నాయనా, చచ్చిపోతున్నా. ఏ బాబు ఇలారా. అరే బాయ్ వస్తున్నాడు, మెనూ చూసి ఆర్డర్ చెప్పు. బాబు ఒక ఆనియ దోశ తీసుకోమ్మా. లేదు. కొన్ని ఇడ్లీ ఉందా? లేదు. పూరి ఉందా? పూరి ఉందా? అసలు లేదు. మసాలా దోశ ఉందా? లేదు. వడ ఉందా? లేదు. పెసరట్టు ఉందా? అసలు లేదు. అసలు మెనూ కార్డ్ ఉందా? లేదు. అరే ఇక్కడ తాళం ఉందా? ఉంది. ఏసి మూసుకోరా నీ హోటల్. అసలు ఏమున్నారా? ఆ విషయం ముందు చెప్పాలి. ఆ విషయం ముందు అడగాలి. ఒరే బాబు నీకు దండం పెడతాను రా, వెళ్ళి ఉప్మా తీసుకురా. ఏడ్చారా ఏదో మొక్కలు తీసుకొస్తా తిని చావండి. అబ్బా ఎంత మాట అన్నారా సీనుడు. అరే తీసుకోరా, చాలా తీసుకోమ్మా. ఫాస్ట్ గా వచ్చింది కదా ఆర్డర్. ఏది ఇంకా ప్లేట్ రాలేదు. వస్తున్నాడు. రా తొందరరా, ఇవ్వు. అక్కడ పెట్టు. అరే ఏంట్రా ఉప్మా చల్లగా ఉంది. పొద్దుగాలు చేసింది చల్లగా ఎట్లుంటది. గైస్ యు నో వాట్, నేను 5 స్టార్స్ 7 స్టార్స్ కి తప్ప ఇలా డకోటా హోటల్స్ కి నేను రాను. ఐ డోంట్ లైక్ రోడ్ సైడ్ ఫుడ్. శ్వేత సిచ్యువేషన్ డిమాండింగ్, అడ్జస్ట్ అవ్వు. అరే ఇంత స్టార్ హోటల్ తిరిగేటోళ్ళు మనం పిలవగానే మనతో పాటు ఎందుకు వచ్చినట్టు? కార్మిక నగర్లో తిరుగుతుంటారు. నీ దగ్గర అరే నోరు మూసుకొని తినండి రా. ఏంటి మీ తొక్కలో డిస్కషన్? డబ్బులు లేవా? అంటే నీ దగ్గర లేవా? అంటే ఎప్పుడు మేము రెస్టారెంట్స్కి వెళ్ళినా మా ఫ్రెండ్స్ బిల్ కడతారు. అంటే ఎప్పుడు వాళ్ళే బకరాలా? ఇప్పుడు మీరు. అరే ఇవో పెద్ద రాయి. అరే తడి ఇవో పెద్ద ఐశ్వర్యరాయ్ అనుకుంటుందిరా. కార్మిక నగర్లో ఇడ్లీలు కూడా దొరకవరా. తొక్కల డిస్కషన్ ఆపండి. టైం బొక్క టిప్పు బొక్క. ఇది పెద్ద 5 స్టార్ హోటల్ మరి. వెళ్ళి బిల్లు తీసుకురాపా. ఏదో మొక్కలు వేసుకోండి. ఏం హోటల్ తీసుకొచ్చారా బాబు? బిల్లేది? బిల్లు తీసుకురామంటే టైం వేస్ట్ చేసినా పేపర్ వేస్ట్ చేసినా నచ్చదు. అబ్బో ఎంత అయింది బిల్లు? నేను కడతా. మనోడు ప్యాంట్ పాకెట్ లో చూస్తే 10 రూపాయలు ఉండాలి. ఇక్కడేమో ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి కట్నాలి, అప్పుడు ఉంటది రా అదే తడి. నేను కడతా. నువ్వు వద్దన్నానా? నేను కడతాను, ఆగు. అరే నువ్వు వద్దా, ఆగు. నేను కడతాను, ఆగు. అంత బతిమలాడుతున్నాడు కదా, కట్ అయిపోని. అరే సందీప్, నీ దగ్గర ఏమన్నా డబ్బులు ఉన్నాయారా? సత్యం. అరే చిట్టి, నీ దగ్గర ఏమైనా 500 ఉన్నాయా? అబ్బో. అరే సీను, నీ దగ్గర ఉన్నాయా? అరే పక్కనున్న వాళ్ళని గజ్జా అంటించుకొని గొక్కడం ఇదేరా. ఏదో తెలియక. హలో. అలా మీరు పొద్దున్నే ఇడ్డు మోకాలు వేసుకొని జిడ్డు మోకాలు వేసుకొని. ఓకే గైస్, రమ్మన్నారు వచ్చాం, తినమన్నారు తిన్నాం. ఇట్స్ ఎ గ్రేట్ డే. మాకు మాత్రం బ్లాక్ డే. ఏంటి? ఏం లేదమ్మా ఆంటీ, ఏం లేదు బావా, అక్క. ఓకే ఓకే ఓకే, రేపు ఆఫీస్ లో కలుద్దాం. బాయ్. ఓకే బాయ్ బాయ్. శ్వేత, అరే నా పక్కన తేడాలా కనిపిస్తుందిరా. అరే సందీప్ గారు ముఖం చూసినట్టు పదరా వెళ్దాం. ఉఫ్.